మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అస్నాద్ గ్రామ రైతులపై అటవీ శాఖ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగులో ఉండి పట్టాలు కలిగి ఉన్న భూములను కూడా అటవీ శాఖ భూములంటూ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయంపైన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. తరబడి సాగు చేసుకున్నటువంటి భూముల్లోకి వెళ్లకుండా కూడా అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆసాన గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పట్టా కలిగినటువంటి భూములను కూడా రెవెన్యూ భూములను కూడా అటవీ శాఖ అధికారులు తమ భూములంటూ కూడా ఇబ్బందులకు గురి చేసి సాగు చేస్తే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని అయితే ఇబ్బందులకు గురి చేస్తున్నారైతే ఏదైతే ఆసన గ్రామస్తులు తెలుపుతున్నారో దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది గ్రామస్తులు నిజంగా కూడా ఎందుకు వీళ్ళను అటవీ శాఖ అధికారులు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు అటవీ ఏదైతే భూములను సాగు చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది చెప్పండి. నాకు 74 సంవత్సరాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 1965 నుంచి ఈ ఏరియా అంతా కాస్తు చేసుకుంటున్నారు. 65 నుంచి కాస్తులో ఉన్నారు అందరూ. దాదాపు 105 మందికి పాస్ బుక్లు ఉన్నాయి. ఇక్కడనే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి, ఇంకా కొన్ని వేరే ఉన్నాయి. ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కాస్తు చేసుకుంటున్నారు. ఈ రోజు వరకు మమ్మల్ని ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఎప్పుడు వస్తే ఈ భూమి మాది అని ఏదో చెప్పకుండానే ఇప్పుడు ఈ మధ్యలో 2008లో మాకు గదిట వచ్చింది, ఈ భూమి మాది అని చెప్పి ఈ మధ్యలో మమ్మల్ని దాదాపు ఒక 3-4 సంవత్సరాలు సతాయిస్తే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇచ్చిండ్రు. 2060 తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, అప్పుడు కూడా పట్టాలు ఇచ్చిండ్రు మా ఊరి గ్రామ ప్రజలకి. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు పట్టాలు దాదాపు ఆ సమస్య అది పక్కకుండే కొంచెం అది ఉన్నప్పుడు ఈ పట్టాలన్నీ ఇచ్చి ఈ 2008లో గజెట్కి ఎట్లా పోయింది, ఏ విధంగా పోయింది, ఇంతమంది రైతులను బలి చేయడానికి పట్టాలు రెవెన్యూ శాఖ ఇచ్చి ఈ విధంగా పరిస్థితి ఉన్నది. మాకు 582 780 ఎకరాల భూమి, అది రెవెన్యూ ల్యాండు, అది రెవెన్యూ వాళ్ళది. దీనిలో దాదాపు ఇప్పటి వరకు 430-40 ఎకరాలకు పట్టాలు ఆల్రెడీ ఇష్యూ చేసిండ్రు. రెవెన్యూ వాళ్ళు ఇష్యూ చేసి అదే 582లో ఈ భూమిని ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. అది ఏ విధంగా ఇచ్చిండ్రు, మాకు పట్టాలు ఇచ్చి ఫారెస్ట్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఆ విధంగా ఇచ్చి ఈ రైతులను ఎట్లా పరిశాన్ చేస్తారు. ఇంతమంది రైతులు రోడ్డున పడాలి. ఈ పొలాలు, ఈ ట్రాన్స్ఫారాలు దాదాపు మా దగ్గర 25 ట్రాన్స్ఫారాలు, దాదాపు 150 బోర్లు ఉంటవి, 200 మంది రైతులు. ఈ రైతులు ఇంతమంది పొలాలు ఇవన్నీ ఇప్పుడు పచ్చని బావిలు 40 సంవత్సరాల నుంచి వరి పొలాలు చేసుకుంటున్నారు. దోపసల నెంబర్లు ఈ రోజు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు వద్దంటే ఈ రైతులంతా ఎక్కడ పోవాలి, ఈ పట్టదారులు ఎక్కడ పోవాలి, వాళ్ళ పిల్ల జల్లలు వాళ్ళంతా ఎక్కడ పోవాలి. ఆ పరిశ్రమ ఏదన్నో గవర్నమెంట్ వాళ్ళు అందరూ, తర్వాత ఫారెస్ట్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ సహకరించి ఈ గ్రామ ప్రజలకు మేలు చేయాలని మా కోరిక. గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది 60 సంవత్సరాల నుంచి. మా బాబుకు 100 ఏళ్ళు బతికి చనిపోయిన 2 సంవత్సరాలు అయితే నాకు 60 ఏళ్ళు ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిండ్రు, అందరూ దున్నుకుంటుండ్రు. టీడీపీ గవర్నమెంట్ 20 సంవత్సరాలు చేసింది, వాళ్ళు కూడా ఎవ్వరు ఫారెస్ట్ వాళ్ళు అనేది మాకు తెలియదు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు చేసిండు, మాకు ఏమీ తెలియదు. కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా మాకు సహకరించి మా భూమిలో కాపాడాలని మేము కోరుకుంటాం. దయచేసి రైట్గా మీరు చెప్పండి. నిజంగా కూడా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, మరి ఈ విషయంలో ఇప్పటికే కూడా ఎవరైనా అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కలిసిందా, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉన్నది, ఏమనుకుంటున్నారు? చెన్నూరు మండలంలోని యాస్త్రాద గ్రామంలో గత 45 సంవత్సరాలుగా ఈ సాగు చేసుకుంటున్న భూమి ఇది. దీనిపైన ఏ విధంగా ఆ ఫారెస్ట్ అధికారులకు ఈ భూమి పోయిందన్న విషయం మాకు అసలు రైతులకు ఎటువంటి తెలియదు, ఇంటిమేషన్ లేదు, మాకు చెప్పలేదు. గతంలోనే పోయింది అని చెప్పి ఇప్పుడున్న FDO రమేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా నిన్న మేము వెళ్ళి సంప్రదించడం జరిగింది. కాబట్టి ఈ సమస్య అనేది చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఇది ఇంతకుముందే చర్చ జరిగింది. దీనిపైన మాకు ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకు న్యాయం జరగాలి. 120 మంది పట్టదారులు ఉన్నారు. దీని మీద 220 మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభుత్వం ఆదుకోవాలి. ఎమ్మెల్యే గారు స్పందించారు. ఎమ్మెల్యే గారి సహాయంతో దీన్ని ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాం. తప్పనిసరి రైతులందరూ ముఖమ్మడిగా దీన్ని మా భూమిని మాత్రం మేము ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులకు పోనీయం. సార్ మాకు పట్టాలు ఇచ్చాడు, లావణి పట్టాలు 2005లో, 1971లో, 1968లో పట్టాలు ఇచ్చిన. మా పరిస్థితి ఏంటి సార్ అంటే అట్లాంటి వీల్లేదు. మాకు మా ఆధీనంలో ఉన్నది. ఎవరైనా పోయినా కఠిన చర్యలకు ఎదుర్కోబడినాం. మేము పేద రైతులం, మాకు లావణ్య పట్టాలు వచ్చినాయి. లావణ్య పట్టాలు వచ్చినాక మేము సంబరపడ్డాం, సంతోషపడ్డాం, బోర్లు వేయించుకున్నాం, డబ్బులు ఖర్చు పెట్టినాం. నాకు పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఎట్లా బతకాలి, మాకు పిల్లలు ఉన్నారు, మేము బాకీలు అప్పులు తెచ్చి మేము బోర్లు వేసుకున్నాం.
లైన్ తీసుకున్నాం, రుణమాఫీ వస్తుంది, మాకు రైతు బంధు పడుతుంది, మోడీ పైసలు పడుతున్నాయి, మాకు అన్నీ వస్తున్నాయి సార్, పానీలు వెళ్తున్నాయి. ఇవన్నీ రాంగా మాకు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని పొలాలకు పోవద్దు, వరి పంట పెట్టుకోవద్దు, వరి పంట పెడితే జైళ్ళు అవుతాయి, మంచిగా ఉంటుంది, మీరు భూములలోకి పోవద్దని మమ్మల్ని ఆపుతారు. మరి మేము ఎట్లా బతకగలం? మేము ఎట్లా బతుకుతాం? మా పిల్లలు ఉన్నారు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి, మాకు ఈ భూమి తప్ప ఏడ గుంటెడు లేదు. మేము పెద్దలందరికీ నమస్కరిస్తున్నాము. ఎమ్మెల్యే సాబులు అందరూ మమ్మల్ని దయచేసి మా భూములు కాపాడి మావి ఇవ్వాలి. ఇక మాకు పిల్లలకు పెళ్లిళ్ళు చేసినాము, వాళ్ళ కరకట్నాల కిందకి ఇచ్చినాం. మాకు ఏం ఆధారం లేదు. ఏ సార్ కాపాడాలి మాకు, కలెక్టరు అన్ని తిరిగి వచ్చినా, ఏడ తిరిగి వచ్చినా మాకు ఏమి న్యాయం అయితే లేదు. మాకైతే మంచి జరగాలి. అందరికీ నమస్కారం. రైట్గా ఇదైతే పోడు రైతులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏళ్ల తరబడి సాగులో ఉన్నటువంటి భూములకు ఇవాళ అటవీ శాఖ అధికారులు వచ్చి కూడా సాగు చేయకుండా అడ్డుకోవడం చాలా ఇబ్బందికరమని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని అయితే ఆసనద గ్రామస్తులు అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.